Hi guys, welcome back to my channel Ganesh YT. ఈ రోజు అయితే మనం చికెన్ బిర్యానీ చేయబోతున్నాం మా అక్క వాళ్ళ ఇంట్లో. అన్ని చూపించేస్తా. దాన్ని లవంగాలు కదా, లవంగాలు, పచ్చిమిర్చి అంటే మ్యారినేషన్ కావాల్సిన ప్రాసెస్ చేస్తున్నాం ఇప్పుడు. పుదీనా అండ్ కొత్తిమీర, పసుపు వేస్తున్నాం గైస్. ఇంకొంచెం అయిపోయిన పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేస్తుంది, బిర్యానీ మసాలా, కారం, అంతే. ఏం గొలవలేదు, యాజ్ ఇట్ ఈజ్ అంతా ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కామకి అన్నీ అందాజు చేసేస్తుంది. ఉప్పు, సాల్ట్ అండ్ నిమ్మకాయ. అల్లం వెల్లిగడ్డ, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిగడ్డ అండ్ పెరుగు. అండ్ ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి మనం మ్యారినేషన్ చేసాం. మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు. అంతా మిక్స్ చేస్తారు. కొంచెం ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటే అది వేస్తున్నారు. గాయస్ మిక్సింగ్ అయితే అయిపోయింది. ఒక 1 అవర్ అయితే సైడ్కి పెట్టేసేయాలి. తర్వాత బిర్యానీ మేకింగ్ వీడియో అయితే ఉంటుంది. గాయస్ అన్నం అయితే బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే సపరేట్ గిన్నె అయితే పెట్టుకున్నాం, ఎందుకంటే చికెన్ వేడి చేయడానికి. కొంచెం ఆయిల్ అయితే వస్తున్నాం బాండీలా. పచ్చిమిర్చి అయితే వేస్తున్నాయి కొన్ని, అంతే. అలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి సపరేట్ వేయడానికి. తర్వాతకి ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేసింది. కొంచెం అయితే పుదీనా అయితే వేస్తుంది. లాస్ట్ ఇక చికెన్ అయితే అలా వేస్తున్నాం. కొంచెం వేడిగా అనిగా. వేడి అయిన తర్వాత ఆ 70% 80% కుక్ అయిన రైస్ దాని మీద వేసేస్తే దమ్ పెట్టేస్తే అయిపోతుంది. కొంచెం బాయిల్డ్ అయినాయి, చెక్ చేసింది. బాయిల్డ్ అయిన తర్వాత ఇది కొంచెం బాయిల్ అయినాక దీని మీద వేసేస్తారు రైస్. చూపిస్తాను మీకు, చూడండి. లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఆ రైస్ అయితే ఉడికినాయి, 70% అయితే అయింది. వేసేస్తున్నాం చికెన్లో. అంటే మన దగ్గర బాస్మతి రైస్ లేదు గాయస్, మామూలు రైస్ తోటి చేస్తున్నాం. నెక్స్ట్ బాస్మతి రైస్ తోటి చేసినప్పుడు మీ అందరికి మంచిగా చూపిస్తా. ఫస్ట్ అయితే దీన్ని చూసి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరు. మన ఛానల్ రీచ్ అయితే పెరుగుతలేదు, తక్కువనే ఉంది. రీచ్ ఎక్కువ వెళ్ళట్లేదు మన వీడియోస్. యూట్యూబ్ బాబాయ్ మనని పైకి లేపుతలేడు ఇంకా. అంతా ఒక లెవెల్ అన్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ కొత్తిమీర మిక్స్డ్. ఆయిల్ వేస్తా, పసుపు, వాటర్, కలర్ కోసం జస్ట్ ఫర్ కలర్ అంతే.
ఆప్షనల్ అంటారు కదా, ఆప్షనల్. నెక్స్ట్ ఆయిల్, బిర్యానీ మసాలా కొంచెం, ఓకే. లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 25 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి గైస్. 25 మినిట్స్ దాని మీద ఏదైనా వెయిట్ పెట్టేసేయాలి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి దీని మీద వెయిట్, ఒక బండ లాంటిది వెయిట్ పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్, 20 మినిట్స్ హై ఫ్లేమ్లో వేసి 25 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తా గాయస్. లాస్ట్కి అయితే బిర్యానీ అయితే అయిపోయింది. తిన్నాం, మేమైతే టేస్ట్ చేసినాం, సూపర్ ఉన్నది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి.